అలాగే పుదీనా, ఫ్రెష్ పుదీనా. ఇలాంటివి కట్ చేయడం కొంచెం కష్టం, కానీ మెల్లిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇవి కూడా చాప్. అలాగే ఫ్రెష్ కొత్తిమీర అన్నీ కొంచెం తీసుకోండి. సో ఇది కూడా రెడీ. యాక్చువల్గా బెంగాలీస్ మీరు చూసే ఉంటారు, చాలా ఫిష్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు, కానీ ఇది రోడ్ సైడ్లో చాలా ఎక్కువగా ఫేమస్. ఇది ఇంకా మన పానీపూరిని, ఈ పానీపూరిని వచ్చేసి బెంగాలీస్ పుచ్కా అంటారు. ఆ పుచ్కాలు కూడా చాలా ఎక్కువగా తింటారు అక్కడ కూడా, మంచిగా స్పైసీగా. నార్త్లో అయితే పానీపూరి, ఇక్కడైతే ఇలా పుచ్కాలు. అలాగే ఇవన్నీ రెడీ. గుడ్డు మిశ్రమంలో ఇవన్నీ వేసేద్దాం. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. అలాగే ఒక్కసారి మిక్స్. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, కొద్దిగా, ఎక్కువ కాదు. పల్చటి బ్యాటర్ ఉండాలి, ఎక్కువగా పిండిగా ఉండకూడదు. చూడండి ఇలా మనం వేయనట్టు ఉండాలి కార్న్ఫ్లవర్. అలాగే ఇప్పుడు మనం ఆయిల్ ఆన్ చేసుకుందాం. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను ఈరోజు ఫ్రై చేయడం కోసం. సో కొంచెం ఆయిల్, మరీ ఎక్కువగా వేడి అవ్వకూడదు, ఎందుకంటే మనము ఈ చికెన్ని ఈ గుడ్డు మిశ్రమంలో వేసేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేయబోతున్నాం. అయితే గుడ్డు మిశ్రమం చాలా ఫాస్ట్గా కాలిపోతుంది మీ ఆయిల్ వేడిగా ఉందంటే. అలాగే మన చికెన్ కూడా ఉడకాలి కదా, అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకుంటే మన ఎగ్ మాడకుండా లోపల చికెన్ కూడా ఉడుకుతుంది. ఒక్కటి వేసి చూసుకుందాం. కొంచెం కోటింగ్ ఉండాలి లైట్గా. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కల్ని దీంట్లో వేసుకుందాం. ఒకటి వేసేసి ట్రై చేసుకోవచ్చు మీరు. ఇలాగే ఆ ఎగ్ వైట్ కాబట్టి మంచిగా పొంగుతుంది, అది వైట్ కలర్. ఆ వైట్ కలర్ ఉన్నది ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం కాల్చుకోవాలి. వైట్ కలర్ లోపల వచ్చేసి చికెన్ కనిపిస్తూ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకోవచ్చు మనం. సో ఇవి కూడా ఇందులో వేసేసి చూడండి, ఆయిల్ అస్సలు వేడిగా లేదు, అదే ఎక్కువగా వేడి ఉందంటే మాడిపోతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకా 2-3 వేసేస్తాను. కోటింగ్ ఎలా అంటే ఇది మనకి కోట్ అవ్వాలి, కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు కాల్చేసుకుని వేడిగా అక్కడైతే ఒక గ్లాస్ బియర్తో సర్వ్ చేస్తారంట. ఈ స్నాక్ వేడిగా చల్లటి బియర్తో సర్వ్ చేస్తే టేస్టీగా చూడండి ఎలా పొంగుతున్నాయో. అలాగే లోపల మధ్యలో గ్రీన్ కలర్ కనిపిస్తూ టేస్టీగా ఉంటుంది. మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఇలా ఎగ్ చికెన్ పకోడా రెడీ అయిపోయింది, బెంగాల్ స్టైల్. మంచిగా రంగు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ తగ్గించేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ది వేసేటప్పుడు మరీ వేడిగా ఉంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, క్రిస్పీగా చక్కటి ఎగ్ కోట్ అయిపోయి. ఈ బేబీకార్న్ సమోసా చేయడం కోసం ఈరోజు మనం ఈ పట్టి సమోసా అని మన మార్కెట్లో ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, అదే విధంగా మనం వీటిని చేసుకుందాం. చాలా ఈజీ, ఎన్నో రకాలుగా ఉంటుంది. బేబీకార్న్ని కూడా చిన్నగా కట్ చేసేసుకుందాం. మరి మనకు రొయ్యలతో పాటు వీటిని, అయితే రొయ్యలు కూడా మరీ పెద్దగా ఉన్నాయి అనుకోండి, వాటిని కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఈ సమోసా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, మన బేబీకార్న్ చిన్నగా కట్ చేసేసుకున్నాను. మరి దీన్ని మనం సమోసాలో స్టఫింగ్ చేయాలి, కానీ ముందుగా మనం పెనం పెట్టుకొని మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వంట స్టార్ట్ చేద్దాం. ఎటువంటి ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్లు దేనికైనా మరీ ఎక్కువగా నూనె ఇందులో వేయకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కేసరికి మనకి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా చాప్ చేసేసి ఈ సమోసా తయారు చేద్దాం. మరి ఇందులో మిరియాలు వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఎప్పుడు కారప్పుడే కాదు కదా, సో అందుకే ఇంకా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. నూనె వేడెక్కింది, ఇందులో మనం జీలకర్ర, అలాగే మనం కట్ చేసుకున్న ఈ కార్ను, కొత్తిమీర 2 కూడా ఇందులో వేసేసుకుందాం. కార్న్ వేసేసి దానిపైన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేయాలి కదా, మరి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం.
ఇప్పుడు ఈ జీలకర్ర, ఈ కొత్తిమీర, ఉప్పు, ఈ పచ్చిమిరపకాయలతోటి, అయితే మిరియాలు మాత్రం ఇప్పుడే వేయను. మిరియాలు వేసాననుకోండి లాస్ట్లో దగ్గుతూ ఉంటాను. కానీ మనం ఇందులో రొయ్యలు కూడా వేయబోతున్నాం. ఒకటి గమనించారా, నాకు చాప్ చేయాల్సినవన్నీ చాప్ చేసేసుకున్న తర్వాతే రొయ్యలు కూడా చాప్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకసారి రొయ్యలు చాప్ చేసిన తర్వాత ఈ చాపింగ్ బోర్డు క్లీనింగ్కి వెళ్ళిపోవాలి. మరి ఈ రొయ్యల్ని కూడా కొంచెంగా చాప్ చేసేసి వేసుకుంటాను. అయితే రొయ్యలు పూర్తిగా వేసిన కొంచెం తేమ అనేది రొయ్యలు వదులుతుంది. ఆ రొయ్యల తేమ మరీ ఎక్కువగా మనకి ఉంచకుండా లైట్గా దీన్ని వేయించేసుకుందాం. రెడీ. ఇప్పుడు మన ఈ రొయ్యల్ని కూడా ఇందులో వేసేసి ఈ చాపింగ్ బోర్డు కడగడానికి కింద ఇక్కడ పెట్టేసుకుంటాను. మరి ఇప్పుడు మన ఈ రొయ్యలు, ఈ బేబీ కార్న్ కలిపి సాటే చేసుకుందాం. ఆహా, ఈ రొయ్యలు కూడా మరీ ఎక్కువసేపు మరి అక్కర్లేదు. కాకపోతే నేను కూర చేసుకునేటప్పుడు రొయ్యలు కేవలం 2 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకుంటాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ కుక్ అవుతే మనకి ఈ రొయ్యలు కొంచెం రబ్బర్ ముక్కల్లా తయారైపోతాయి. మరి సమోసాలు చేసేటప్పుడు లోపల కూడా తేమ వదలకూడదు. కాబట్టి దీన్ని కొంచెం 2 నిమిషాల కంటే కొంచెం ఎక్కువగా ఇలా సాటే చేసుకుంటాను. ఇవన్నీ కొంచెం మంచి రంగు రొయ్యలు వేయగానే చూడండి, అందులో వేసిన రొయ్య ముక్కలు అలాగే కార్న్ చక్కగా ఉంది. ఈ 2 టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ బేబీ కార్న్ తోటి కోడిగుడ్డు వేసినా చాలా బాగుంటుంది. కార్న్ తినేటప్పుడు సమోసాలు చక్కగా కరకరలాడుతూ భలేగా ఉంటాయి. రొయ్యలు మంచిగా వేగుతున్నప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి కూడా వేసుకుందాం. వేసి ఆహా, ఇప్పుడు వస్తుంది ఇక్కడ గుమగుమలాడే సువాసన. దీన్ని స్టవ్ కట్టేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సమోసాలు బ్రహ్మాండంగా చేసేసుకుందాం. రొయ్యలు కొంచెం వేడి తాకగానే వాటి రంగు చక్కటి పింక్ కలర్ వచ్చేస్తుంది. ఇంత నేను చేసే చిట్టి సమోసాలకి 15 సమోసాలు ఈజీగా వచ్చేస్తాయి. సమోసాలు చుట్టుకోవడం కూడా ఎలా, ఆ పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. వేయించుకున్న ఈ రొయ్యలు మన బేబీ కార్న్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. ఎందుకంటే స్టఫింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఆటంకం ఉండకూడదు. మరి మన ఈ రొయ్యలు ఇది రెడీ. ఈ చేయడం కోసం ఇందులో గోధుమ పిండి అలాగే మైదా పిండి కూడా తీసుకుందాం. అయితే గోధుమ పిండి సగం తీసుకుంటే మైదా పిండి సగం, కానీ కొంచెం మైదా పిండి అందులో నుంచి తీసి పెట్టుకున్నాను. ఇది ఎందుకో మీకు తర్వాత చూపిస్తాను. ఈ పిండిలో మనం కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత నూనె, నీళ్లు పోసేసి మరి పులకాలకి ఎలా కలుపుకుంటామో అలాగే దీంట్లో నీళ్లు వేసేసి మనం పిండి సాఫ్ట్గా కలిపేసుకుందాం. ఈ విధంగా మన పిండి గట్టిగా కాకుండా సాఫ్ట్ పిండి, అంటే పులకాలు రొట్టెలు సాఫ్ట్గా రావాలంటే కలుపుకుంటాం కదా సాఫ్ట్గా డో, అలా వేసేసి కలిపేసుకుందాం. ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి ఈ రొట్టెలు చక్కగా వస్తాయి. దాని తర్వాత దాంతో చుట్టుకునే సమోసాలు కూడా చాలా బాగుంటాయి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చేతికి ఇలా పట్టుకుంటూ ఉండాలి పిండి, అప్పుడే మన ఈ పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అయితే చేసుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం మర్దన చేద్దాం. చేతికి అంటుకుంటూ ఉండాలి, అప్పుడే కరెక్ట్. ఈ పిండిని కొంచెం సేపు మర్దన చేసి దానికి ఓ మూతో ఏదో గాలి తాకుండా పెట్టేసుకుందాం. తర్వాత దీన్ని సమోసాలు చుట్టుకోవాల్సిన రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాం. రుమాలి రొట్టె కూడా ఇదే విధంగా మనం చేసుకోవచ్చు. సో కొంచెం అంత మైదా పిండి తీసుకొని చిట్టి చిట్టి ఉండలుగా తయారు చేసేసుకుందాం. ఈ రొట్టెలు చేసేటప్పుడు 5 రొట్టెలు చేసేసి 5 రొట్టెలు ఒకేసారి చేస్తారు. మనం 3 రొట్టెలు చేసుకుందాం చాలు. ఓకేనా? ఈ మాత్రం చేయగలిగితే సూపర్ మనం. సో 1 2 3 సరి సమానమైన ఉండలు చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా రొట్టెల్లా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ రొట్టెల ముద్దలు ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ కొంచెం అంత మైదా పిండి తీసుకొని దాన్ని ఇలా సన్నగా చేతితోటి ఇలా చేసేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్. అలాగే ఇంకొకటి కొంచెం వీటిని చేస్తూ ఉంటే అవి వెనక్కి సాగుతూ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. ఏం కంగారు పడక్కర్లేదు. ఇలా 3 తయారు చేసుకొని రెడీగా ఉంచుకుందాం. కొంచెం మైదా పిండి ఎక్కువైనా పర్లే, వాటిని కొంచెంగా మరి కొంచెం. అయితే ఇవి సన్నగా పేపర్లా రావాలి, అప్పుడే మన సమోసాలు చక్కగా కరకరలాడుతూ వస్తాయి. అందుకని చెప్పేసి వీటిని ఇంకా కొంచెం పెద్దగా చేసుకున్నాం. ఏముంది ఇలాగే చేస్తున్నారా? కాదు, దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ కనుక మీరు తెలుసుకుంటే